ఒక డెవలప్ చేసిన కోడ్ని ఇంకొక డెవలపర్ లైక్ చదవాలి, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కామెంట్స్ అనేవి అర్థమవుతాయి. ఒక డెవలపర్ చేసిన కోడ్నే కాకుండా నువ్వు చేసిన కోడ్ అయినా సరే, నువ్వు ఒక కోడ్ బిల్డ్ చేసి ఉంటావు ఇలా, లైక్ ఒక 50-100 లైన్స్ కోడ్ని బిల్డ్ చేసి ఉంటావు. ఓకే, ఇప్పుడు బాగానే నేర్చుకున్నావు, జావా స్క్రిప్ట్ అంతా బాగుంది, ఇప్పుడు చేసేసావు. సో ఆ కిక్లో చేసేసావు. ఫర్దర్గా ఒక 2 years తర్వాత నువ్వు జావా స్క్రిప్ట్ నీకు మళ్ళీ ఏదో లైక్ ఇంటర్వ్యూకో దేనికో అవసరం పడింది, ఈ కోడ్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ నీకు కావాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? సింపుల్గా ఇది ఓపెన్ చేస్తావు. ఆ కామెంట్స్ నువ్వు రాసుకోలేదనుకో, లైక్ ఇది అర్థం కాదు, అరే ఇదేదో ఏదో ఉండే కదా అనేసి మళ్ళీ నువ్వు జావా స్క్రిప్ట్ మొత్తం తిరిగేయాల్సి వస్తుంది. అదే నువ్వు ఇక్కడ సింపుల్గా ఇది ఎందుకు యూజ్ చేసావు అనేసి ఒక కామెంట్ పెట్టుకుంటే, ఇది ఎందుకు యూజ్ చేసావు అనేసి ఒక కామెంట్ పెట్టుకుంటే, అంటే ప్రతి దానికి కాదు, కొన్ని లైక్ డిఫికల్ట్గా ఉంటాయి, నువ్వు నేర్చుకునేటప్పుడే టఫ్గా నేర్చుకుని ఉంటావు, అలాంటి వాటికైనా సరే